ఆనంద వీడేంటి అని రాజేశ్వరరావు అంటూ ఉంటే రేపు ఉదయం మాట్లాడుకుందామండి అని చెప్పి ఆనంద భైరవి బాధపడుతూ తలదించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా అనన్య రోహిత్ని తీసుకొని బెడ్రూమ్లోకి వెళ్తూ నేను వచ్చిన తర్వాత మీరు మందు మానేశారు, మరిది గారు ఏంటో మందు అలవాటు చేసుకున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక మరోవైపు శరణ్య దర్శన్ని తీసుకొని బెడ్రూమ్లోకి వెళ్తుంది. పడుకోండి అని చెప్పి చెప్తూ ఉంటే దర్శన్ శరణ్యను పక్కకు నెట్టేస్తాడు. ఈరోజు నేను షాప్కి వెళ్ళిన తర్వాత నా ఫోన్ మోగిందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. శరణ్య ఆలోచిస్తూ సైలెంట్గా ఉంటుంది. నిన్నే అడుగుతుంది, నా ఫోన్ రింగ్ అయిందా, నువ్వు లిఫ్ట్ చేసావా అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు. లిఫ్ట్ చేశానండి అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది. నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే సమీర చావు బ్రతుకుల్లో ఉందని తెలిసి కూడా నాకు చెప్పలేదు. నన్ను పిచ్చివాణ్ణి చేద్దామనుకుంటున్నావా అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు. చెప్పు, నాకు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన సమీర చావు బతుకుల్లో ఉందని తెలిసి కూడా నాకెందుకు చెప్పలేదు అని చెప్పి దర్శన్ సరే నేను అడుగుతూ ఉంటాడు. అత్తయ్య గారు చెప్పొద్దన్నారండి అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది. నోర్మోయ్, తప్పు నువ్వు చేసి మా అమ్మను దోషిని చేద్దామనుకుంటున్నావా అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. పాపం ఆ పిచ్చిది నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను, నేను జీవితాంతం తోడుగా ఉంటానని నమ్మింది. కానీ మా అమ్మ కోసం నేను ప్రేమించిన అమ్మాయిని వదులుకున్నాను. నేను ఇలా ఉన్నాను. ఆ పిచ్చిది చనిపోయి ఏ లోకంలో ఉందో ఏంటో అని దర్శన్ బాధపడుతూ ఉంటాడు. ఇక శరణ్య ఏడుస్తూ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత యాక్టింగ్ బాగానే నేర్చుకున్నావే అని చెప్పి దర్శన్ సరే నేను అంటూ ఉంటాడు. మనిషిగా పుట్టిన తర్వాత ధైర్యవంతుడై ఉండాలి, నాలా పిరికివాడై ఉండకూడదు. నేను చేసిన తప్పు వల్ల నా తల్లిదండ్రుల సంతోషం కోసం ప్రేమించిన అమ్మాయిని మోసం చేశాను. నా వల్లే నా సమీర చనిపోయింది అని చెప్పి దర్శన్ బాధపడుతూ ఉంటాడు. మరి నువ్వు ఇంత దుర్మార్గురాలివి అనుకోలేదు. ప్రేమించిన అమ్మాయి చావు బతుకుల్లో ఉందని తెలిసి కూడా నాకు చెప్పలేదంటే నువ్వు ఎంత నీచురాలువో అర్థమవుతుంది. నా భర్త ప్రేమించిన అమ్మాయి మా జీవితాల్లో లేదు, ఇక నా భర్త సంతోషంగా ఉంటాడని నువ్వు కళ్ళు కంటున్నావేమో. సమీర భౌతికంగా లేకపోయినా నా మనసంతా కూడా షమీరనే ఉంది. ఎప్పటికీ షమీరనే నా భార్య. షమీరని నేను అంతలా ప్రేమిస్తున్నాను అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. నేను చచ్చే వరకు నా షమీర నాతోనే ఉంటుంది. దుర్మార్గురాల శత్రువైనా కూడా చివరి చూపు చూడాలనుకుంటాము, కానీ అలాంటి నా షమీరను నాకు చివరి చూపు కూడా దక్కకుండా చేశావు. నిన్ను వదిలిపెట్టను అని చెప్పి దర్శన్ తప్ప తాగి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ స్పృహ తప్పి మంచం మీద పడిపోతాడు. ఏమండి అని చెప్పి శరణ్య దగ్గరకు వెళ్ళబోతూ ఉంటే రావద్దు అని చెప్పి దర్శన్ గట్టిగా అరుస్తాడు. ఇక శరణ్య ఏడుస్తూ ఉంటుంది. ఇక దర్శన్ నిద్రపోయిన తర్వాత శరణ్య ఏడుస్తూ దర్శన్ కాళ్ళ దగ్గర కూర్చొని దర్శన్ కాళ్ళకు ఉన్న సాక్షులు షూలు తీస్తూ ఉంటుంది. ఇక మరోవైపు ఆనంద భైరవి రూమ్లోకి వస్తుంది. అప్పుడు ఆనంద భైరవి అంతరాత్మ వస్తుంది. ఆనంద, నీ కొడుకు మాటలు విన్నావు కదా, తాను మోసపోయాను అంటున్నాడు, తనకి అన్యాయం జరిగింది అంటున్నాడు. తప్పు ఎవరిది, నీ కొడుకుదా నీదా అని చెప్పి ఆనంద భైరవి అంతరాత్మ అంటూ ఉంటుంది. ఇప్పుడు వాడు భ్రమలో ఉన్నాడు, వాడికి ఏం తెలియట్లేదు అని ఆనంద చెప్తూ ఉంటుంది. భ్రమలో ఉంది నువ్వా నీ కొడుకా అని ఆనంద అంతరాత్మ అడుగుతూ ఉంటుంది. నీ కొడుకు షమీరను ప్రేమించినట్టు నీకు తెలీదా అని చెప్పి ఆనంద అంతరాత్మ అడుగుతూ ఉంటుంది. తెలిసి కూడా నీ కుటుంబ గౌరవాన్ని, నీ కుటుంబ పరువుని కాపాడుకోవడం కోసం సరేనేనిచ్చి దర్శన్కి పెళ్లి చేశావు. ఇప్పుడు బాధపడుతుంది నీ కొడుకా లేకపోతే నువ్వా అని చెప్పి ఆనంద అంతరాత్మ అంటూ ఉంటుంది. ఇప్పుడు సమీర్ అయితే ఈ లోకంలో లేదు కదా అని ఆనంద అంటూ ఉంటే, షమీర లోకంలో లేకపోయినా నీ కొడుకు మనసులో ఉంది. ఇప్పుడు శరణ్య జీవితం నాశనం అయిపోయింది. నీ కొడుకు వేరే అమ్మాయిని ప్రేమించినా కూడా నాకు ఇచ్చి పెళ్లి చేశారేంటత్తయ్య అని చెప్పి శరణ్య నిన్ను నిలదీస్తే అప్పుడు నువ్వేం సమాధానం చెప్తావు అని ఆనంద అంతరాత్మ ఆనందను నిలదీస్తూ ఉంటుంది. షమీర జ్ఞాపకాలను నీ కొడుకు మనసులో నుంచి తుడిచేయగలవా అని చెప్పి ఆనంద అంతరాత్మ ఆనందను అడుగుతూ ఉంటే, ఈ ప్రపంచంలో నా కుటుంబం, నా కొడుకు వీళ్ళే నాకు ముఖ్యం. నా కొడుకు సంతోషంగా ఉండాలని కోరికతోనే శరణ్యకిచ్చి పెళ్లి చేశాను అని చెప్పి ఆనంద చెప్తూ ఉంటుంది. ఈరోజు నేను చేసింది తప్పేమో కానీ ఏదో ఒక రోజు నేను చేసింది రైట్ అని నువ్వే అంటావు. సరే, నేను నా కొడుకు దర్శన్కిచ్చి పెళ్లి చేసింది శరణ్య కంట తడి పెట్టించడానికి కాదు. శరణ్య నా కొడుకు సంతోషంగా ఉండటం కోసం. నా కొడుకు జీవితాన్ని నేనే మారుస్తాను, శరణ్యతో కలిసి ఉండేలా చేస్తాను అని చెప్పి ఆనంద తన అంతరాత్మతో చెప్తూ ఉంటుంది. అలా చేస్తే గనక నువ్వు నిజంగా ఆనందం అవుతావు, నువ్వే గ్రేట్ అవుతావు. అలా చేయలేదనుకో ఆనంద భైరవి ఓడిపోయినట్టు అవుతుంది అని చెప్పి ఆనంద భైరవి అంతరాత్మ చెప్పి అక్కడి నుంచి మాయమైపోతుంది. ఆనంద అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఇక మరోవైపు దర్శన్ శరణ్య ఇద్దరు కూడా నిద్రపోతూ ఉంటారు. ఇక అప్పుడే
శరణ్య ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. శరణ్య నిద్ర లేచి ఇదేంటి ఇంత ఉదయమే నాన్న చేస్తున్నారు అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేసి హలో నాన్న ఏంటి ఇంత ఉదయమే చేశారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏం లేదమ్మా ఊరికే చేశాను అని చెప్పి విశ్వనాథం చెప్తూ ఉంటాడు. నానా అమ్మ ఎలా ఉంది అని శరణ్య అడుగుతూ ఉంటుంది. ఇదిగో పక్కనే ఉంది మాట్లాడు అని చెప్పి విశ్వనాథం గీతకు ఫోన్ ఇస్తాడు. అమ్మ ఎలా ఉన్నారు అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది. మేము బాగానే ఉన్నామే, నువ్వెలా ఉన్నావు, నీ గురించే మాకు ఆందోళనగా ఉంది అని చెప్పి గీత అంటూ ఉంటుంది. నా గురించి మీకు ఆందోళన ఎందుకమ్మా అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది. అక్కడ నీవు ఎలా ఉన్నావో నిన్ను వాళ్ళంతా ఎలా చూసుకుంటున్నారోనని భయంగా ఉంది అని చెప్పి గీత చెప్తూ ఉంటుంది. నన్ను ఇక్కడ అందరూ బాగా చూసుకుంటున్నారమ్మా. సత్యనారాయణ స్వామి వ్రతం రోజు మా మామయ్య గారు ఏమన్నారో మర్చిపోయావా, ఇది మీ అమ్మాయికి అత్తారిల్లు కాదు పుట్టినిల్లే అన్నారు, నన్ను అంత బాగా చూసుకుంటున్నారు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది. మరి అల్లుడు గారు బాగా చూసుకుంటున్నారా అని చెప్పి విశ్వనాథం అడుగుతూ ఉంటాడు. ఆయన నన్ను నెత్తిన పెట్టుకుంటున్నారు నాన్న. మొన్న అత్తయ్య గారు నువ్వు కాఫీ బాగా చేస్తావు శరణ్య, ఉదయమే లేచి నాకు కాఫీ పెట్టు అంటే అత్తయ్య గారి మీద గొడవ పెట్టుకున్నారు. నీకు కావాలంటే కాఫీ నువ్వే పెట్టుకో, నా భార్య శరణ్యను ఉదయాన్నే నీ కాఫీ కోసం లేపుతావా అన్నారు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటే ఏంటమ్మా నీ కోసం వాళ్ళ అమ్మతో దర్శన్ బాబు గొడవ పెట్టుకున్నాడా, నిజమా అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటే నిజం నానా, ఆయన నన్ను అంత ప్రేమగా చూసుకుంటున్నారు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది. ఆయన చూపించే ప్రేమకు నేను తట్టుకోలేకపోతున్నాను అని శరణ్య చెప్తూ ఉంటే విశ్వనాథం గీతలు బాధపడుతూ ఉంటారు. అయినా మీరు నా గురించి బెంగ పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు నాన్న, నాకు తోడుగా అక్క ఉంది కదా అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటే అది నీకు తోడుగా ఉందనే మాకు కాస్త ధైర్యంగా ఉందే అని చెప్పి గీత చెప్తూ ఉంటుంది. సరే అమ్మా అల్లుడు గారితో మాట్లాడతాను, ఒకసారి ఫోన్ ఇవ్వు అని విశ్వనాథం అడుగుతూ ఉంటారు. నాన్న ఆయన వాష్రూమ్లో ఉన్నారు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది. ఆయన వాష్రూమ్లో నుంచి వచ్చిన తర్వాత ఫోన్ చేపిస్తాను అని చెప్పి శరణ్య ఫోన్ కట్ చేస్తుంది. అమ్మ శరణ్య అని చెప్పి విశ్వనాథం పిలుస్తూ ఉన్నా కూడా విశ్వనాథం మాటలను వినిపించుకోకుండా శరణ్య ఫోన్ కట్ చేస్తుంది. పాపం పిచ్చిది లేని ప్రేమలు ఉన్నట్టు మనకు చెప్తుందండి, మన ముందు ఎక్కడ దొరికిపోతుందోనని ఫోన్ కట్ చేసింది అని చెప్పి గీత విశ్వనాథానికి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు ఆనంద భైరవి పనమ్మాయిని పిలిచి కాఫీ పెట్టావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. తీసుకొస్తున్నానమ్మా అని చెప్పి పనమ్మాయి చెప్తూ ఉంటే నాకు కాదు వెళ్ళి దర్శన్కి శరణ్యకు ఇచ్చిరా అని చెప్పి ఆనంద చెప్పడంతో సరే అమ్మా అని చెప్పి పనమ్మాయి చెప్తూ ఉంటుంది. మరోవైపు దర్శన్ నిద్రలేస్తాడు. దర్శన్ పక్కనే పడుకున్న శరణ్యను చూసి 2 రోజులు తులసి కోటకు పూజ చేసి ఇల్లంతా ధూపం వేసి మంచి కోడలని అమ్మ పెద్దమ్మలతో అనిపించుకుంది. ఈరోజు ముసుగు తన్ని పడుకుంది పెద్దమ్మ, అమ్మ దీన్ని చూడాలి, అప్పుడు కానీ దీని బండారం బయటపడదు అని చెప్పి దర్శన్ మనసులో అనుకొని సైలెంట్గా లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు పనమ్మాయి కాఫీ తీసుకొని శరణ్య రూమ్కి వస్తుంది. అమ్మగారు కాఫీ తీసుకొచ్చాను లేవండి అని చెప్పి శరణ్యను పిలుస్తూ ఉంటుంది. శరణ్య మొహమంతా కూడా ముసుగు కప్పుకొని ఉంటుంది. ఇదేంటి ఉదయం 5 గంటలకే లేసే అమ్మగారు ఇంకా లేవలేదు అని చెప్పి పనమ్మాయి ముసుగు తీసి చూసేసరికి శరణ్య వణుకుతూ నిద్రపోతూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.